and happy birthday to you. సో మా హస్బెండ్ నాకు గిఫ్ట్స్ ఏమొద్దు, నాకు ప్రశాంతంగా నన్ను ఉంచి ఆ రోజు నాకు ప్రశాంతత కావాలి అని చెప్పి అన్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ చెట్లన్నీ కూడా కొన్ని వందల వేల సంవత్సరాలు అయిందన్నమాట ఇవన్నీ స్టార్ట్ అయ్యి. కన్నా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి? Hey guys, it's day 2 in California. So, hey guys, welcome back to my channel, Madhuri Memories. So guys, we are going so ivala ma husband birthday. So ninna ratre celebrations అయిపోయినాయి హోటల్ రూమ్ లో. సో ఇప్పుడు మేమైతే బయటకు వెళ్తున్నాము. సో అది ఎక్కడికి ఏంటనేది అక్కడికి వెళ్ళాక చెప్తాను. యాక్చువల్ గా ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ముయిర్ వుడ్స్ అనే ఒక ప్లేస్ కి వెళ్తున్నాం. చాలా ఎన్నో వేల సంవత్సరాల చెట్లు ఉంటాయి. చెట్లు చూడడానికి వెళ్తున్నారా అని మీకు డౌట్ రావచ్చు, బట్ వెళ్ళాలి. ఎందుకంటే అదొక బ్యూటీ అన్నమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒక పెద్ద ఫారెస్ట్ టైప్ లాగా హైట్ గా ఉంటాయి చెట్లు కూడా. సో అక్కడికి వెళ్తున్నాం. నెక్స్ట్ ఇంకొక ప్లేస్ కి వెళ్తున్నాం. అది ఎక్కడికో నాకు తెలియదు, అక్కడికి వెళ్ళాక చెప్తా. వీటన్నిటికంటే ముందు ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్తున్నాము. ఎందుకంటే నిన్న మొత్తం మేము మెక్సికన్ అమెరికన్ ఫుడ్ తిన్నాము. నోరంతా చెప్పబడిపోయింది. అండ్ ఆల్సో మా హస్బెండ్ బర్త్డే కాబట్టి మా హస్బెండ్ నేను దావత్ అడిగాను. నాకు ఒక మంచి బిర్యానీ కావాలి నాకు అని చెప్పి అడిగితే, సో మా హస్బెండ్ ఇప్పుడు అక్కడ ఇండియన్ రెస్టారెంట్ కి తీసుకెళ్తున్నాను అనమాట, శాన్ ఫ్రాన్సిస్కోలో. యాక్చువల్గా ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ ఎక్కువగా లేవు, ఇండియన్ ఆప్షన్స్ ఎక్కువగా లేవు. సో ఉన్న దాంట్లోనే ఇక మనం అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి. సో అక్కడికి వెళ్ళాక అక్కడ మన ఇండియన్ ఫుడ్ టేస్ట్ ఎలా ఉందో కూడా నేను చెప్తాను, ఓకేనా? మా హస్బెండ్ కోసం యాక్చువల్ గా నిన్న నైట్ ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చాను. అండ్ ఆల్సో ఆ గిఫ్ట్ అంటే నేను చెప్పను, బట్ హీ లవ్డ్ ఇట్. అండ్ నేను ఒక వీడియో సర్ప్రైజ్ కూడా చేశాను అనమాట. సో మీ రియాక్షన్ ఎలా ఉందండి ఆ వీడియో చూసాక? చాలా బాగుంది. అంతేనా? సూపర్, నేను ఎక్స్పెక్ట్ చేయలే. సో ఆ వీడియో చేయడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 1 వీక్, మోర్ దెన్ 1 వీకే. ఎందుకంటే ఇంట్లో మేమిద్దరమే కాబట్టి నేను ల్యాప్టాప్ లో ఎడిట్ చేస్తాను, సడన్ గా వచ్చేవారు అనమాట. సో నేను ఆ గ్యాప్స్ ఉండడం వల్ల టైం పట్టింది, బట్ నేను చేయగలను 2-3 డేస్ లో. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ వీడియో ఆఫ్ మై మామయ్య గారు ఇన్ ద మెమరీ ఆఫ్ హిస్ లవ్. సో కుదిరితే నేను ఆ వీడియో పెడతాను మన బ్లాగ్ లో కూడా. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఆ వీడియో. కొన్ని ఏఐ ట్రిక్స్ తోటి నేను ఎడిట్ చేశాను అనమాట. సో సో ఇప్పుడు మేమైతే ఇండియన్ గ్రిల్ వచ్చేసాము. సో అక్కడ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కార్ ఎంత బాగుందో చూడండి. లోపల ఎంత బాగుందో. అంటే మా హస్బెండ్ కి బేసిక్ గా ఇట్లా వింటేజ్ టైప్ కార్స్ చాలా ఇష్టము. మై హస్బెండ్స్ బర్త్డే కావాలి చికెన్ బిర్యానీ, బట్ ఇది నార్త్ ఇండియన్ స్టైల్ బిర్యానీ. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. ఆనియన్స్ అయితే ముద్ద దిగదు. బాగుంది. కేరళ కొడైకెనాల్ వైబ్స్ వస్తున్నాయి. సో ఈ ప్లేస్ అయితే కొడైకెనాల్, ఊటీ అండ్ మారేడుమిల్లి ఫీల్స్ ఇస్తుంది. ఆ 3 ప్లేసెస్ కలిపితే ఎలా ఉంటుందో ఆ ప్లేస్ లాగా ఉంది ప్లేస్. ఇండియా చాలా సార్లు తలుచుకున్నాం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి.
సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ పిచ్చ ఘాట్ రోడ్స్ ఉన్నాయి. సో చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేయాలి ఇక్కడ. కన్నా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం చెప్పండి? వైఫై సిగ్నల్ కోసం. సో వైఫై సిగ్నల్ కోసం మేము ఆల్రెడీ ముయిర్ వుడ్స్ కి వచ్చేసాము. మీకు లొకేషన్స్ చూపించాక చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇక్కడికి వచ్చే ముందు పార్కింగ్ రిజర్వేషన్ చేసుకొని రావాలన్నమాట. మాకు ఆల్రెడీ అక్కడ బోర్డ్స్ కనిపించాయి వస్తున్నప్పుడే, మేము చేసుకోలేదు. ఏముందిలే అని చెప్పి అనుకున్నాము. బట్ తీరా ఇక్కడికి వచ్చి చూసాక నో సిగ్నల్. మేము ఎందుకంటే హిల్ స్టేషన్స్ పైన ఉన్నాము, చాలా అంటే చాలా హైట్ లో ఉన్నాము, సిగ్నల్ ఇక్కడ రావట్లేదు. సో ముయిర్ వుడ్స్ దాటి 8 minutes ఇంకా ముందుకి, ఐ మీన్ కిందకి అనుకుంటా, ఐ థింక్ మేము మళ్ళీ వెళ్తున్నాము. సో వేసింది, పెద్ద ట్రక్ వెళ్ళింది, పెద్ద ట్రక్ వెళ్ళింది. సో 8 minutes వెనక్కి, ఐ మీన్ ఇంకొక రూట్ లో ఎక్కడికో వెళ్తే వైఫై సిగ్నల్ వస్తుందంట. సో అక్కడ రిజర్వేషన్ చేసుకొని బార్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకొని రండి అని చెప్పి అన్నారు అనమాట. సో ఇప్పుడు అందుకే అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ అసలు ఘోరంగా ఉన్నాయి ఘాట్ రోడ్స్. అంటే రోడ్స్ ఇట్లా ఇట్లా స్ట్రైట్ గా కూడా లేవు, ఇట్లా ఇట్లా వంకర వంకరగా ఉన్నాయి. ఎక్కడో కొండల మధ్యలో మా హస్బెండ్ కి ఫైనల్లీ సిగ్నల్ వచ్చింది, ఒకటే ఒక పాయింట్, అది కూడా. సో పార్కింగ్ రిజర్వ్ చేసుకుంటున్నాం. కామెడీ అసలు, పిచ్చ ఘాట్ రోడ్ మీద ఉన్నాం మేమైతే ఇప్పుడు. సో ఇప్పుడు మేమైతే చాలా హైట్ లో ఉన్నాము అండ్ చలి కూడా వేస్తుంది. సో అందుకే ఇట్లా స్వెటర్స్ కూడా తెచ్చుకున్నాం. సో ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ బర్త్డే బీచ్ దగ్గర అవుతుంది అనమాట. లాస్ట్ ఇయర్ మయామి వెళ్ళాము, అంతకుముందు వేరే ప్లేస్. సో ఈసారి మా హస్బెండ్ బర్త్డే ఫారెస్ట్లో అవుతుంది. ఒక్కొక్క ఇయర్ బర్త్డే ఒక్కొక్క ప్లేస్లో. సో ఇక్కడ నేను మా హస్బెండ్ బర్త్డే కూడా సెలబ్రేట్ చేయబోతున్నాను. ఆల్రెడీ నేను రూమ్లో సెలబ్రేషన్స్ అయిపోయినాయని చెప్పి అన్నాను కదా. ఇట్లా చిన్న కేక్ తెచ్చాను, మంచిగా క్యాండిల్ బ్లో చేశారు, అంతా మంచిగా అయింది. సో ఇక్కడ కూడా ఇట్లా మంచిగా నేచర్ తోటి మళ్ళీ బర్త్డే ఇంకొకసారి సెలబ్రేట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. సో చూద్దాం. సో ఈ చెట్లన్నీ కూడా కొన్ని వందల వేల సంవత్సరాలు అయిందన్నమాట ఇవన్నీ స్టార్ట్ అయ్యి. ఎప్పుడో పుట్టాయన్నమాట ఈ చెట్లన్నీ. సో కొన్ని వేల సంవత్సరాలే అయినాయి. చూడండి అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. అండ్ ఇక్కడ మీకు అది ప్రూఫ్ కూడా చేస్తాను. 1492లో ఆల్రెడీ ఇంత పెద్దది ఈ చెట్టు. 1492లో కొలంబస్ అమెరికాని కనిపెట్టాడు. ఆల్రెడీ అప్పటికే ఇంత పెద్దది, ఇంత పెద్దది. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క సంవత్సరం, ఒక్కొక్క లైన్ ఏర్పడడానికి ఒక్కొక్క ఇయర్. సో అట్లా ఈ చెట్టు చూడండి ఒకసారి. అంటే ఈ చెట్టు కింద ఏమంటారండి దీన్ని? దుంగ, దుంగ అంటారు కదా. సో ఆ పాట అన్నమాట. సో ఎంత ఇట్లా విడ్త్ ఎంత పెద్దగా ఉన్నాయో, హైట్ కూడా అంతే పెద్దగా ఉంది. ఇవ్వండి ఎగ్జాంపుల్ ఈ చెట్టు అసలు ఇది చూడండి, అసలు ఎంత పెద్దగా ఉందో. అసలు హైట్ అసలు
ఇది పెరగడానికి కొన్ని thousands of years పట్టాయంట. అంతే 5000 years old చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ తెలుసా. 5000 years old అంటే రామాయణం మహాభారతం. రామాయణం కాదులే, సరే మహాభారతం. ఆ చెట్లు సెక్వోయాలో ఉన్నాయి, ఇక్కడ లేవు. ఇక్కడ కూడా ఉన్నాయి. సో మేము దీనికి సిమిలర్ ప్లేస్లో ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం, సెక్వోయా నేషనల్ పార్క్ అని. అది లాస్ ఏంజల్స్ ట్రిప్ అయిపోయాక మళ్ళీ ఇటు వస్తున్నాము. సో అది చూపిస్తాం. అక్కడైతే వరల్డ్ మొత్తంలో లార్జెస్ట్ లివింగ్ అది బిగ్గెస్ట్ ట్రీ ఆన్ ఎర్త్ అంటే ఒక్క నిమిషం ఆగండి. వరల్డ్ మొత్తంలో బిగ్గెస్ట్ ట్రీ ఆన్ ఎర్త్ ఒకటి ఉందన్నమాట సెక్వోయా పార్క్లో. అది ఇక్కడ కాదు, సేమ్ అది కూడా ఇలాగే ఉంటుంది, ఫారెస్టీ ఉంటుంది. కాకపోతే అది ఎంత పెద్ద చెట్టు అంటే దాని లోపలికి కూడా వెళ్ళొచ్చు, చెట్టు లోపలికి. ఐదో పెద్ద ఇల్లులా ఉంటుంది. సో ఆ చెట్టు కూడా నేను మీకు చూపిస్తాను. అసలు ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు అంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఈ ప్లేస్కి వచ్చి చాలా మంచి పని చేసామనుకున్నాం. యాక్చువల్గా మాకు ఈరోజు ఇంకొక ప్లాన్ ఉండే అన్నమాట. సో అది కూడా నేను వ్లాగ్లో పెడతా. ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి, బట్ ఆ ప్లేస్కి వెళ్ళకుండా ఈ ప్లేస్కి రావడం వల్ల చాలా మంచి పని చేసామనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ వెదర్ కూడా ఎంత బాగుందో తెలుసా. ఏదో మాన్సూన్ లాగా అంత మంచిగా ఉంది అసలు. యూజువల్గా అయితే అట్లాంటా, డాలస్, అక్కడ ఫ్లోరిడా అక్కడ ఎండ ఇప్పుడు బీభత్సంగా ఉంది. సో ఆ టైంలో ఇలాంటి ప్లేసెస్కి వస్తే యూ విల్ హ్యావ్ ఫన్. అసలు నా వెనకాల కనిపిస్తున్నాయా ఎన్ని చెట్లు ఉన్నాయో అసలు. ఈ చెట్టు చూడండి, అసలు రోడ్డు కూడా కవర్ అయిపోయింది. అంటే ఈ చెట్లు ఎప్పటి నుంచో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. రోడ్స్ మొన్న వేసినాయి కాబట్టి రోడ్సే మధ్యలో వచ్చాయి. ఇక్కడ బ్రిడ్జ్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నేను కొన్ని ఫొటోస్ దిగుతా. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. సూపర్ అసలు మీ వెనకాల అయితే. మీకు గుర్తుందా మనము అరకు ప్రీ వెడ్డింగ్ షూట్లో ఇట్లా బ్రిడ్జ్ మీద కూర్చొని మన ఫొటోస్ దిగాం కదా. గుర్తుందా? ఇది కూడా సేమ్. మన ఇద్దరము ఇట్లా కూర్చున్నాం, ఎవరన్నా ఫోటో దిగమని అడుగు. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్గా చూసుకో. ఇక్కడ దీని మీద ఇట్లా కూర్చున్నాం. ఇక్కడ నిజంగా పీల్చుకునే గాలి, వాటర్, ఎవ్రీథింగ్ ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే. అండ్ మెయిన్ థింగ్, ఈ ఫారెస్ట్ని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అంతే నీట్గా కూడా ఉంచుతున్నారు. అసలు ఇంత చిన్న ప్లాస్టిక్ కానీ ఏది ఎక్కడ కూడా లేదు. అంతా నీట్గా ఉంది ఇక్కడ అంతా కూడా. యాజ్ యూ కెన్ సీ చెట్టుకి సంబంధించిన ఆకులు ఇట్లా పడిపోయి ఉన్నాయి తప్ప ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అసలు నా వెనకాల ఈ వ్యూ చూడండి అసలు. వావ్, బ్యూటిఫుల్. సో గాయ్స్, ఇక్కడ నేను మా హస్బెండ్ తప్ప ఎవరు లేరనమాట. సో ఒక మంచి ఇట్లా లోన్లీ స్పాట్కి వచ్చాము. ఇక్కడ సైలెంట్గా ఉంటే వాటర్ సౌండ్ వినిపిస్తుంది. నేను మీకు ఒకసారి
నేను సైలెంట్గా ఉంటా ఫస్ట్. Okay, I'm gonna touch it. అమ్మో, ఇక్కడి నుంచి చూస్తుంటారు ఎంత హైట్. నాకు తెలిసి కన్నా సెక్వోయా కూడా ఇంక ఇలాగే ఉంటుంది కదా. సో నా హస్బెండ్ని నేను అడిగాను అనమాట, మీకు ఏం కావాలి ఇయర్ బర్త్డేకి అని చెప్పి అడిగాను. మా హస్బెండ్ ఏం కావాలని చెప్పి అడిగారా తెలుసా? ప్రశాంతత అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఆయన బర్త్డేకి ఇక్కడికి వచ్చి నవ్వండి, అక్కడికి వెళ్ళి నవ్వడం కాదు. సో మా హస్బెండ్ నాకు గిఫ్ట్స్ ఏం వద్దు, నాకు ప్రశాంతంగా నన్ను ఉంచి ఆ రోజు నాకు ప్రశాంతత కావాలి అని చెప్పి అన్నారు. సో హియర్ వి గో. మీకు ఇంతకన్నా ప్రశాంతమైన ప్లేస్ ఇంకెక్కడైనా ఉంటుందా అండి? ఉండదు. సో ఆర్ యూ హ్యాపీ? సో మా హస్బెండ్ డే ఇంత ఫుల్ఫిల్గా మంచిగా సంపూర్ణంగా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. ఆయన కావాల్సినవన్నీ కూడా అయినాయి. ప్రశాంతత, పీస్ఫుల్ నేచర్, అట్లా కామ్ పీస్గా మంచిగా ఉంది. అక్కడ వర్క్ ప్రెషర్, జాబ్స్ ఇదే ఉంటుంది ఎప్పుడు కదా. ఎవరైనా అంతే కదా, హైదరాబాద్లో ఉన్నా ఎక్కడున్నా వర్క్ ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఇదే ఉంటుంది. ఇక్కడ అసలు అవన్నీ అట్లా ఉష్కాకి అన్నమాట. అంత అద్భుతంగా ఉంది ఈ ప్లేస్. నేనైతే ఇట్లా లైక్ లిటరలీ మిడ్ ఆఫ్ ది ఫారెస్ట్లో ఉండి మాట్లాడుతున్నా. ఇట్లా నా వెనకాల చూడండి ఎంత బాగుందో. ఇక్కడ సాల్మన్ ఫిషెస్ వస్తాయంట, చిన్న చిన్న సాల్మన్ ఫిషెస్ కూడా కనిపించాయి మా హస్బెండ్కి, నాకు కనిపించలేదు. సో సాల్మన్ ఫిషెస్ కూడా ఇక్కడ కనిపిస్తాయంట, ఇక్కడ ఉన్నాయంట. ఐ విల్ ట్రై టు క్యాప్చర్ ఇట్. అవి స్టోన్ కలర్లోనే ఉన్నాయి. ఓకే, అసలు అవి కనిపించవులే. సో మా హస్బెండ్ మంచిగా పీస్ఫుల్గా హీఈస్ ఎంజాయింగ్ ద వైబ్. హ్యాపీ బర్త్డే టు యూ. సక్సెస్ఫుల్గా సెలబ్రేటెడ్ మై హస్బెండ్ బర్త్డే. మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేట్ చేశాను ముయూర్ వుడ్స్లో. నేనైతే క్యాండిల్ లైట్ చేయలేదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ డ్రై లీవ్స్ చాలా ఉన్నాయి. చిన్న నిప్పురవ తగిలిన ఎంటైర్ ఫారెస్ట్ అంటుకుపోతుంది. సో ఇక్కడ ఎవరైనా చూసినా కూడా కంప్లైంట్ ఇస్తారు. ఆబ్వియస్లీ ఇక్కడ అందరూ నేచర్ లవర్సే వస్తారు కాబట్టి సో అలౌ చెయ్యరు. సో అందుకనే మా హస్బెండ్కి అట్లా తినిపించా మంచిగా ఈ ఫారెస్ట్లో.
ముయిర్ వుడ్స్ నుంచి మేమైతే వ్యూ లాంజ్ అనే ప్లేస్కి వెళ్ళాము శాన్ ఫ్రాన్సిస్కోలో. అదొక రెస్టారెంట్, రూఫ్ టాప్ లాంజ్, చాలా అంటే చాలా బాగుండే. సో నైట్ అట్లా ఒక డిన్నర్ డేట్కి వెళ్ళాము, సూపర్గా ఎంజాయ్ చేసాం. గైస్, ఇట్స్ డే 3 ఇన్ కాలిఫోర్నియా. ఇవాళ యాక్చువల్గా కొన్ని వర్క్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఇవాళ వ్లాగ్ రికార్డ్ చేయకూడదు అనుకున్నాను, బట్ రికార్డ్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడైతే మేము బ్రంచ్కి వచ్చాము. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రెస్టారెంట్ అనమాట. సో అందుకనే నేను మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వ్లాగ్ స్టార్ట్ చేశా. సో మా హస్బెండ్ సడన్ గా అట్లా తీసుకొచ్చేసినారు. సో యా, లెట్స్ గో. లుక్ ఎట్ ద వ్యూ. సో ఇది రెస్టారెంట్. సో ఇట్లా వెనకాలనే ఇట్లా బీచ్ వ్యూ. పైర్ ఉంది, పెద్ద పైరేనా ఆ పైరే. సిమిలర్ రెసార్ట్ కి, అంటే సిమిలర్ వ్యూతో ఉన్న రెసార్ట్ కి నేను రీసెంట్ గా ఒక చెన్నై బ్లాగ్ లో పెట్టాను కదా, ఇట్లా రెసార్ట్ వెనకాలనే ఇట్లా బీచ్ వ్యూ తోటి. సో ఇది ఆల్మోస్ట్ అలాగే ఉంది. సో యా, ఇది ఏంటి మెక్సికన్ అండి. సో ఇట్స్ మెక్సికన్ కుజీన్. టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. ఇట్స్ మై ఫుడ్. చికెన్ తోటి నేను చెప్పుకున్నాను, ఇందులో బీఫ్ అట్లా కూడా ఉంటుంది. సో నేను చికెన్తో తింటున్నాను. మీదేంటండి? బరిటోకి చెల్లి, టాకోస్కి తల్లి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. బరిటోకి చెల్లి, టాకోస్కి తల్లి. అది సంగీతం. బాగుంది. మెక్సికన్ ఫుడ్ ఇది ఎలా ఉందంటే రైస్, టమాటా రైస్ లాగా ఉంది. మెక్సికన్ ఫుడ్ మన ఇండియన్ ఫుడ్కి ఒక 20% సిమిలర్గానే ఉంటుంది. సో అందుకనే నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది మెక్సికన్నే, ఇట్లా వేరే స్టేట్స్కి వచ్చినప్పుడు. ఎందుకంటే ఇండియన్ ఫుడ్ దొరకదు కదా అన్ని ప్లేసెస్లో. సో ఇవి బీన్స్ తెలుసు కదా. సో వీళ్ళు ఎక్కువగా తినేది మన టైప్ ఫుడ్డే తింటారనమాట. సో దీంతో సూప్, సో ఇట్లా రైస్ ఇట్లా అన్నమాట. చాలా హెల్దీ ఫుడ్ తింటారు. అంటే వీళ్ళ జంక్ ఫుడ్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది. పిచ్చి జంక్ ఫుడ్ తింటారు అనమాట. చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది. సో ఇదొచ్చి మన స్వీట్ కార్న్ ఉంటుంది కదా, దాంతో స్వీట్ అన్నమాట. స్వీట్ చేశారు వీళ్ళు. సో చూద్దాం ఎలా ఉందో. ఎలా ఉందంటే కొంచెం కేసర్ లాగా ఉంది టేస్ట్. సో ఇదండి ఇవాళ వ్లాగ్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. కాలిఫోర్నియా సిరీస్లో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. ఓకేనా? సీ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్, టేక్ కేర్.